ఉంది అనే నమ్మిక ఉన్నది అని అన్నారు. దీనిని బట్టి మనం ఆలోచన చేస్తే వాక్యంలోనికి వెళ్తే ఒక చిన్న ఉదాహరణ మనం మాట్లాడుకొని ఇంకా వాక్యాన్ని మనం చెప్పుకోవచ్చు. ఆ ఉదాహరణ ఏంటి అని అంటే, ఒక వ్యక్తి తన బట్టలు ఇస్త్రీ చేయించుకుందామని బయటికి వెళ్ళాడు. ఒక షాప్ దగ్గరికి వెళ్ళాడు. వెళ్తే ఆయన అన్నారు, అయ్యా నాకు ఖాళీ లేదండి, పలానా చోట ఆ ఇస్త్రీ బండి ఉంది, మీరు అక్కడికి వెళ్ళి చేయించుకోండి, బాగా చేస్తాడు ఆయన అని అంటే, ఆ బట్టలు తీసుకుని ఆ ఇస్త్రీ బండి దగ్గరికి వెళ్ళాడు. అక్కడ అడిగితే ఆయన కూడా అన్నాడు, అయ్యా సాయంత్రం వరకు నాకు ఖాళీ లేదండి, ఇదిగో దాదాపుగా ఒక 10 మూటలు తీసుకొచ్చి ఇక్కడ పెట్టారు, ఇవన్నీ చెయ్యాలండి, నాకు ఈరోజు ఖాళీ లేదండి, రేపైతే చేయగలుగుతానండి అని అన్నాడు. మరలా ఆయన అన్నాడు, ఇక్కడ కాదండి పలానా చోట ఇంకొక బండి ఉందండి, ఇస్త్రీ బండి, ఆయన బాగా చేస్తాడు, మీరు వెళ్ళి అక్కడ చేయించుకోండి, ఈరోజే ఇప్పుడే కావాలి అని అంటే ఆ మాట ప్రకారంగా అక్కడికి వెళ్ళాడు. ఆయన కూడా అన్నాడు, అయ్యా దయచేసి నాకు ఖాళీ లేదండి, ఏమనుకోకండి, నాకు చాలా బట్టలు ఉన్నాయి అని ఆయన అన్నాడు. అలాగా ఆ మాట విని ఈయనలో ఒక రకమైన చింత వచ్చేసింది. అయ్యో, నేను ఇంటి దగ్గర ప్రార్థన చేసుకుని వచ్చాను, దేవుడు నాకు ఏం చేశాడు, నాకు మేలు చేస్తాడని ఆశించి ఈ టైంలో నేను ఎలాగన గిరగరా తిరుగుతూ ఉంటే కనీసం ఇస్త్రీ కూడా చేయడానికి దేవుడు సహాయపడట్లేదు అనేసి పాపం బాధపడుతూ ఏవండి ఇంటికి వెళ్ళిపోయాడు. ఇంటికి వెళ్ళిపోయి, సర్లే ఇక ఇస్త్రీ లేకుండానే ఈ చొక్కా వేసుకుని వెళ్దాం, మరి బయటికి వెళ్ళాలి కదా, అవసరం కదా అనేసి చొక్కా వేసుకున్నాడు. ఒక చొక్కా తీసి ఆ చొక్కా వేసుకున్న తర్వాత ఏవండి ఆ చొక్కాయిలో ఆ జోబీలో, ఆ చొక్కా జోబీలో 3000 రూపాయలు ఉన్నాయండి. నిజానికి ఎక్కడో కట్టేవి ఆ చొక్కాయిలో పెట్టి మర్చిపోయాడండి. మర్చిపోతే వెంటనే ఆయనకు అనిపించింది, అరే ఈ 3000 రూపాయలు ఒకవేళ ఇస్త్రీ బండి దగ్గర కానీ నేను బట్టలు ఇచ్చుంటే, ఆయన చూసుంటే 3000 తీసేసుకుని ఉంటే నాకు 3000 నష్టపోయేవాడిని. దేవుడు ఈ సమయంలో వారు తీసుకోకుండా నాకు సహాయపడ్డాడు. ఆయన దేవుడు నాకు మేలే చేశాడు, నేనేమో కంగారు పడిపోయి దేవుడు నాకు ఏం చేస్తున్నాడో ఏం చేశాడు అని దేవుని నిందించినట్లుగా, లేకపోతే దేవుని యందు విశ్వాసం లేనట్లుగా నేను కొన్ని ఆలోచనలు కొన్ని మాటలు పలికేశానే. అయ్యో, దేవుడైతే నాకు మేలే చేశాడు, ఎందుకు ముగ్గురు దగ్గర ఖాళీ లేదు, ఎందుకు బట్టలు తీసుకోలేదు అని అంటే, దేవుడు నాకు మేలు చేయడం కొరకు ఆయన ఇలాగను చేశారు అని గుర్తించాడండి. ఆ సమయాన్న ఆయన ఎంతగానో సంతోషపడి వెంటనే మొక్కాలేసి దేవునికి తప్పైపోయింది క్షమాపణ కోరి కృతజ్ఞతాస్తులు చెల్లించాడు. ఆయన ప్రభువా నాకు మేలు చేసినందుకు వందనాలు, కృతజ్ఞతలని. నిజమే, మన దేవుడు మనకి ఏదైనా మేలే చేస్తాడు, కీడు చేయడు. ఒక వ్యక్తిని బాగు చేస్తాడు కానీ కీడు చేయడు. ఒక వ్యక్తిని నిలబెడతాడే కానీ పడగొట్టడాయన. దేనికండి? లేదండి పాస్టర్ గారు, నా జీవితంలో చాలా బాధ వచ్చేసిందండి. అవును, దానికన్నా విలువైన ఆశీర్వాదము నీకు ఇవ్వటం కొరకు దేవుడే అవన్నీ నడిపిస్తూ ఉన్నారు. ఒక వ్యక్తి విలువైన ఆశీర్వాదాన్ని పొందుకోవాలి అంటే ఏదో